వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక ఊరిలో ఒక నీళ్ల బిందెలు అమ్మే ముసలి ఆయన ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఒక కర్ర సహాయంతో 2 బిందెలను భుజంపై వేసుకుని నది నుండి ఇంటికి నీళ్లు తెచ్చుకుని అమ్ముకునేవాడు. ఆ 2 బిందెలలో ఒకటి చాలా బాగుంది, రెండో దానికి చిన్న పగులు ఉంది. దీనివల్ల మంచి బిందె మొత్తం నీటిని ఇంటికి చేర్చేది, కాని పగులున్న బిందె సగం నీటినే చేర్చేది. పగులున్న బిందెకి తనపై తనకు చాలా బాధగా ఉండేది. ఒకరోజు అది ఆ యజమానితో, నేను పనికిరానిదాన్ని, నా వల్ల నీకు నష్టం జరుగుతోంది అని ఏడ్చింది. అప్పుడు ఆ యజమాని నవ్వుతూ ఇలా అన్నాడు, మిత్రమా, మనం నది నుండి ఇంటికి వచ్చే దారిని గమనించు. ఆ బిందె దారి వైపు చూసింది. పగులున్న బిందె వైపున అందమైన పూల మొక్కలు మొలిచి ఉన్నాయి, కాని రెండో వైపు ఏమీ లేవు. అప్పుడు యజమాని ఇలా చెప్పాడు, నీవు ఉన్న పగుళ్ల నుండి నీళ్లు పడటం వల్లే ఆ దారిలో అందమైన మొక్కలు వచ్చి పూలు పూశాయి. నీలోని లోపం కూడా ఒక అందమైన పనికి ఉపయోగపడింది, చూశావా? నీతి: ఎవరిలోనూ లోపాలు ఉండవు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి.